నా పేరు పవన్ జయంత్. ఇలాంటి బ్లాగ్స్ అనేది తీయడం వేస్ట్. డైలీ నేను ఏమేమి చేస్తాను, నా హ్యాబిట్స్ ఎట్లుంటాయి, నేను ఏమేమి తింటా, ఎట్లా తింటా, ఇక్కడ లాంజ్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఈ బ్లాగ్ అసలు మీరు చూస్తారో లేదో కూడా తెలియదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. చాలమా మిగతా మీరు ఉంచేసుకోండి. హలో, హాయ్ ఎవ్రీవన్. నా పేరు పవన్ జయంత్. నేను చండీగఢ్ యూనివర్సిటీలో చదువుతాను అనమాట. ఇక్కడ కాదు నేను, బట్ ఉండేది మాత్రం హైదరాబాద్లోనే. సో కొత్తగా వేరే టైప్ ఆఫ్ వ్లాగ్స్ తీద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఈ వ్లాగ్ బేసికల్లీ ట్రిప్స్వి ఎక్కువ తీస్తుండే నేను వ్లాగ్స్. బట్ ఏమైందంటే ఐ డిసైడెడ్ టు డూ దీస్ వ్లాగ్స్ ఆల్సో. ఇదివరకు ఎలా అనుకుంటుండే అంటే నేను ఇలాంటి వ్లాగ్స్ అనేది తీయడం వేస్ట్, ఇట్లా తీస్తే ఎవరికి యూస్ఫుల్ ఉండవు వీడియోస్, ట్రిప్స్వి తీసినా కొంచెం ప్లేసెస్ ఐడియా వస్తుందని అనుకునేవాడిని. బట్ రీసెంట్గా నాకు వచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్, నువ్వు ఉంటున్న లైఫ్ స్టైల్ కూడా ఇప్పటికీ చాలామంది ఆ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయట్లేరు, ఉండట్లేరు. సో ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ దీస్ వ్లాగ్స్, పీపుల్ చూసి నీ లైఫ్ స్టైల్ని నేర్చుకొని వాళ్ళు కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నీ వ్లాగ్స్ వల్ల. సో యూ కెన్ డూ దీస్ వ్లాగ్స్ ఆల్సో అన్నప్పటి నుంచి ఐ డిసైడెడ్ టు డూ దీస్ వ్లాగ్స్. సో ఇది నా ఫస్ట్ వీడియో. నా బీటెక్ థర్డ్ ఇయర్ రీసెంట్గానే అయిపోయింది అండ్ ఇప్పుడు బీటెక్ ఫోర్త్ ఇయర్కి ఎంట్రీ ఇస్తున్నా. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అని, జాబ్స్ అని చాలా లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ వస్తుంటాయి అన్నమాట. పర్సనల్గా ఈ జాబ్ లైఫ్ నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే పేరెంట్స్ అడిగిర్రు డిగ్రీ కావాలని, వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకెళ్ళి చేతిలో పెడితే అయిపోతుంది. సో నా ప్యాషన్స్ని నేను ఫాలో అవుదామని అనుకుంటున్నా. ఇంకా డెసిషన్స్ ఎలా ఉంటాయో, ఏమేమి తీసుకుంటానో నాకు కూడా ఐడియా లేదు. సో నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్క చేంజ్ కానీ, ఏదన్నా ఇంపార్టెంట్ డెసిషన్ అయినా సరే అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా, చెప్తా. అండ్ నా ప్యాషన్ ఏంటి, వాటి గురించి చెప్పాలంటే కొంచెం రీచ్ వచ్చాక చెప్పడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడే అంత చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ప్రస్తుతానికి వ్లాగ్ ఏంటంటే, ఈరోజు ప్యాకింగ్ అవుతుంది. తెలుసు కదా ఇంట్లో ప్యాకింగ్ అంటే ఎట్లుంటుందో. డ్రై ఫ్రూట్స్, ఇంకా కారం పొడులు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకొని వెళ్ళాలి నేను ఇప్పుడు మోసుకొని చండీగఢ్కి. అండ్ ఫ్లైట్ ఎక్కక ముందుకు లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అక్కడ లాంజ్ ఎలా ఉంటుందో చూపిస్తా, బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటుందో చూపిస్తా. ఇఫ్ పాసిబుల్ మా ఫ్రెండ్ ఉంటాడు అనమాట. సో వాడి దగ్గర కార్డ్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి వెళ్తాం ప్రతిసారి లాంజ్కి. ఒకవేళ ఇప్పుడు ఛాన్స్ ఉంటే మీకు చూపిస్తా. అండ్ దెన్ ఆ తర్వాత నా రూమ్ కూడా చూపిస్తా. నా రూమ్ అనే కాదు, మా మొత్తం రూమ్ అనమాట. 3 BHK అనమాట. 30K కడతాం మంత్లీ. సో ఆ రూమ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది కూడా మొత్తం చూపిస్తా. నాకు తెలిసి మొత్తం పెంట అయిపోయి ఉంటుంది రూమ్ ఈ పాటికి. సో కొంచెం క్లీన్ చేసుకొని, నీట్ చేసి అంతా సదురుకొని ఐ విల్ షో యూ ద రూమ్. అండ్ ఆ తర్వాత నుంచి ఎవ్రీ వీకెండ్లో నా డైలీ రొటీన్ అండ్ డైలీ నేను ఏమేమి చేస్తాను, నా హ్యాబిట్స్ ఎట్లుంటాయి, నేను ఏమేమి తింటా, ఎట్లా తింటా, అవన్నీ చూపిస్తా. ఆ తర్వాత ఇన్ కేస్ నాకు ఒకవేళ మంచి రీచ్ వస్తే ఐ విల్ గో టు డైలీ వ్లాగ్స్ వీక్లీ నుంచి. ఒకవేళ కాలేజ్ లైఫ్ కూడా మీకు కావాలి అనుకుంటే, కాలేజ్లో కూడా ఎలా ఉంటానో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఐ విల్ షో దెమ్ ఆల్సో. సో ప్రస్తుతానికైతే వీడియో ఇది. నేను ముందు రోజే ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే బయలుదేరుతున్నాను నేను. సో 6 o'clockకి మొత్తం పేరెంట్స్ తోటి మాట్లాడడము, వాళ్ళకి గుడ్ బై చెప్పడం, సెండ్ ఆఫ్స్ ఇవ్వడం, ఇవే ఉంటుంది. సో ఆ టైంలో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంత సూటబుల్ కాదు, మాట్లాడలేను కూడా మీతో ఎక్కువ. కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా, రేపు మార్నింగ్ ఇంకా బ్యాగ్ తీసుకొని నాన్నతో మాట్లాడుతూ కార్లో అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. ఆ తర్వాత లాంజ్లో మీకు ఏమైనా చెప్పగలితే ఇన్ఫర్మేషన్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నేను ప్లాన్ అయితే ఇలా చేసా, కానీ ఆ ప్లాన్ ఎటు వెళ్తుందో నాకు కూడా తెలియదు. ఎక్కడి దాకా వ్లాగ్ చేస్తానో తెలియదు. ఈ వ్లాగ్ అసలు మీరు చూస్తారో లేదో కూడా తెలియదు. ఇఫ్ ఐ ఫీల్ ఎంబారస్డ్ ఇమీడియట్గా కట్ చేసి పడేస్తా. బట్ స్టెప్ తీసుకున్నా. ఐ థింక్ సమ్వేర్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తుంది. ఏమనుకోకండి, కొంచెం అలా వస్తాయన్నమాట వర్డ్స్. లైట్ తీసుకోండి. కొంచెం ఒక 2-3 వ్లాగ్స్ అయిపోతే కొంచెం నాకు మాట్లాడడం ఈజీ అవుతుంది అనమాట. ఐ ఫీల్ కనెక్టెడ్ టు యూ పీపుల్. ఇప్పుడు ఎవరు లేరు. ఐ థింక్ సో 588 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు చూసినా ఐ విల్ బీ హ్యాపీ. అండ్ ఇఫ్ దే సపోర్ట్ మీ ఐ విల్ బీ సో మచ్ హ్యాపీ. సో లెట్స్ సీ ఈ బీటెక్ 4th ఇయర్ నా లైఫ్ ఎలా అవుతుందో. పడుతుంది ఎయిర్పోర్ట్కి ఆర్డర్ ఎక్కుతాం కదా, అంతే ఎక్కువసేపు అయినా విస్తారా చెక్ ఇన్ ఫాస్ట్గానే అవుతుంది. ఇండిగోనే ఇంకా నీదే ఇప్పుడే రీచ్ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆడ గోప్రో చూసారు, ఆడ పెడితే గోప్రో వేసి
గోప్రో ఏంటి సార్ మీదేనా అంటే నాదే అన్న ఆమె బ్లాగర్ అని చెప్పిన కదా తక్కువ చేస్తే 1000 సబ్స్క్రైబర్ లేరు, నేను బ్లాగర్ అని కాన్ఫిడెంట్గా చెప్పిన. ఓ వావ్ నైస్. ఇంకా నేను ఛానల్ అడగలేదు, అయితే ఇజ్జతతో పోతుంటే. అదే నాకు డౌట్ వస్తుంది, ఇలా దందా నడుస్తుంది అంటావారా? ఇగో ఇలాదే ఏమోరా బాబు, అంటారా అంత ట్యాక్స్ డబ్బులు కొట్టుకుంటే మళ్ళీ ఇంత ఖాళీ ఎక్కి వస్తాయి ఒక్కొక్కటి. అదే కదా, నీకు ఒక్క చీరైనా గొప్పనే అనుకుంటా. ఎవరికో ఏదో ఎమర్జెన్సీ ఉండి కొంటే ఏదో ఒకటి కొంటారు, దాంతో వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తారు. అంటే కొంటే లైఫ్ స్టైల్ షాప్ చూసారా? అదే మంచి పెద్దగా అనిపిస్తుండే. వీడు ఇది డబుల్ త్రిబుల్ ఉందన్నాడంటే చూడాలి. అవునా, ఒక్కరోజు ఒక్కొక్క దోశ అంటే ఇవి రెండు ఉంటాయి కదా, ఒక నార్మల్ దోశ ఒకటి స్పెషల్ బాగుంటుంది. కానీ మస్తు చేసిండు, క్రిస్పీగా. ఓకే అర్థమైంది. పెట్టిండు, మరి 2 కర్రీలు పెట్టిండు, మసాలా వచ్చి పెట్టిండు. లాస్ట్ టైం పెట్టలే మసాలా ఓట్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓట్స్ ఉండి ఓట్స్. ఆఖరికాడు అది ఏంటది గంజి కూడా పెట్టాడు, రైస్ది గంజి ఉంటుంది కదా, లడ్డు బూందీ కూడా పెట్టిండు, అన్నీ తిన్నాను స్వీట్. దాని పేరు కాంజీ అంట, గంజి పేరు. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ నేను నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తినా కాబట్టి ఐ కేమ్ టు డెజర్ట్స్ అండ్ కూల్ డ్రింక్. సౌత్ తిన్నావు, మీకు ఇంగ్లీష్ తింటున్నాం ఇప్పుడు మనం పోయేదే నార్త్కి, అదే పర్యటాలు తినాలి, అక్కడ అన్నవే తినాలి. మనం బతుకంతా ఓట్సే ఇంకా అడిగి పోయినాక, ఇప్పుడు కూడా అవే తిన్నామంటే సౌత్ అయిపోయింది, ఇప్పుడు నార్త్. ఈ బాయ్ చూడు, ఇప్పుడు అంటే నాది ఇండిగో. ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ చండీగఢ్కి వెళ్తా, అక్కడ క్యాబ్ తీసుకొని రూమ్కి వెళ్ళాలి, చదువుకోవాలి. ఇవన్నీ అయ్యేంతవరకు కుకింగ్ కూడా ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్కువ తినేస్తున్నా. మన లాస్ట్ ఐటమ్ చూపించేసి ఆపేస్తా, దిష్టి పెట్టకూరి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పైనాపిల్ తెచ్చిండేవరా? ఓకే ఓకే ఓకే. ఐఎమ్ 500% షూర్ వీళ్ళు బ్యాగ్ ఇప్పట్లో అయ్యారు. ఇండిగో గురించి నాకు బాగా తెలుసు. అండ్ బ్యాగ్ ఇవ్వడానికి మినిమం ఒక గంట ఈ దగ్గర వెయిట్ చేస్తే విల్ గెట్ ఇట్. ఇప్పుడే పిల్లకాయలు వచ్చారు, హియర్ ఆర్ దీస్ బాయ్స్. ఇంటికి వెళ్ళాక మీదే మాట్లాడదాం. అలా కాదురా, ఐ క్విట్. రూమ్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. వాట్ డూ యూ సజెస్ట్ రా? ఇప్పుడు వచ్చే పోరగాళ్ళు రూమ్స్ తీసుకోవాలి, దర్జాగా ఉండేది. వీడికి వచ్చి మనకి ఈ పరిస్థితి ఏంది? మాడుకుట్టేసాడు, మొత్తం మాడుకుట్టేసాడు. పెట్టరా మొక్కం పెట్టరాలా, స్నానం చేయాలా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మార్ట్